చెట్లు వేసేసారండి. సో అందుకని మనకి ఇక్కడ గుబురుగా అయిపోయింది అనమాట. మీకు ఇంత ముందు చూపించిన స్థలమే ఇది. ఇదిగోండి, అప్పుడు మనం వేసాం కదా, ఉంటే ఏదైనా పండించుకోవచ్చు అనమాట. అంటే మనం ఇప్పుడు గార్డెనింగ్ చేస్తున్నాం కదా, మిద్దె తోటల్లో ఆల్రెడీగా గొయ్యలు తీసి అందులో మనం మెన్యూర్ అది వేసి ఉంచారు. మేము వచ్చేటప్పుడే వేప పొడి అవి తీసి మల్బరీ ప్లాంట్ మన ఇంట్లోంచి తెచ్చి ఇక్కడ స్టెమ్ కటింగ్స్ పెట్టాను. ఎంత బాగా కాసేస్తున్నాయటండి. మల్బరీస్ మాత్రం సూపర్గా. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో చెప్తాను రండి. ఇప్పుడు మనం మా ఊరు వచ్చేసామండి. మా మామయ్య గారిని కూడా తీసుకొచ్చాం. అలాగే బావగారు వాళ్ళు వచ్చారు, ముందు రోజే వచ్చారు బావగారు వాళ్ళు, అక్క. అలాగే మామయ్య గారు మాతో తీసుకొచ్చామండి. ఊరు వెళ్ళాం కదా, ఇప్పుడు ఈ ఊరిలో ఏం చేయబోతున్నాం అనేది మీకు చూపిస్తానండి ఈ వీడియోలో. ఇంకా మనం అప్పుడు ఇంతకుముందు వచ్చినప్పుడు కొబ్బరి చెట్లు ఒక స్థలంలో వేసి చూపించాం కదండి, అది వేరే స్థలం. ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఇంకా వేరే స్థలం అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తుంది. ఈ స్థలంలో మనకి కొంచెం వెడల్పుగా, అంటే పొడవుగా వచ్చింది, వెడల్పుగా కూడా ఉంది, బాగుంది. ఇక్కడ ఖాళీగా ఉంది కదా, అప్పుడు పెద్ద పెద్ద చెట్లు ఉండేవండి. అంటే అప్పుడు మామయ్య గారు ఏంటంటే ఎక్కువగా చూసుకోలేక జీడి తోటని అలా వేసేసి కౌలుకి ఇచ్చేసారనమాట. వాళ్ళే జీడిపళ్ళు పండించుకొని మనకు కొంత ఇచ్చుకొని వాళ్ళు అమ్ముకుండే వాళ్ళు అనమాట. ఆ పెద్ద పెద్ద జీడి చెట్లు అయితే బాగా పెద్దవి అయిపోయి ఉండేవండి. ఆ తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ లేం కదా, ఊర్లో ఉండట్లేదు, ఎవరు చూసుకునే వాళ్ళకి అప్పచెప్పినా కూడా అంత పర్టికులర్గా సరిగా చూడలేక ఇబ్బంది పడుతున్నారు. ఇది కొంచెం అవుట్ సైడ్ ఉందన్నమాట ఊరికి. అందుకని ఏంటంటే ఇక్కడ మనం ఆ చెట్లన్నీ కూడా కట్ చేయించేసామండి. పెద్ద పెద్ద వృక్షాల్లాగా అయిపోయాయి అనమాట ఆ జీడి చెట్లు, పెద్ద మానులతో. అసలు ఇంకా ఇందులోకి అడుగు పెట్టడానికి కూడా చాలా కష్టంగా ఉండేదండి. వేర్లు, చెట్లు అవన్నీ పెద్దగా ఇరుకుగా అనిపించేదనమాట. అయితే అవన్నీ తీసేసిన తర్వాత మొత్తం అలా 2-3 సార్లు అవన్నీ బాగా ఎండిపోయిన తర్వాత మానులు తీసి బయటకి ఎవరికైనా కావాల్సిన వాళ్ళకి ఇచ్చేసాం. ఆ నెక్స్ట్ టైం వచ్చి ఇంకా కొంచెం కర్రలు అవి ఉంటే కాల్చేసారనమాట అండి. అదంతా కూడా క్లియర్ చేశారు. అది కాల్చిన తర్వాత బావగారు వాళ్ళు ఉండి 2-3 సార్లు వచ్చి అక్కడ దున్నించారండి ఫుల్గా ఆ స్థలం అంతా కూడా. అలా దున్నించడం వల్ల ఆ మట్టి చాలా గుల్లగా మారిందనమాట అండి. చూస్తున్నారు కదా, చాలా లూజ్ అయింది. అలా ఒక్కసారి కాదండి, 2-3 సార్లు తీసుకొచ్చి దాన్ని బాగా దున్నించడం. అంటే ఇప్పుడు మనం ఏదో ట్రాక్టర్స్ కూడా ఉన్నాయి కదండి, వాటితో దున్నించారనమాట. మనుషులతో అయితే చాలా కష్టం అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీగా వేర్లు లోపలికి చొచ్చుకొని వెళ్ళిపోయాయి కాబట్టి అది లూజ్ అవ్వాలంటే తప్పకుండా మెషినరీ ఉండాల్సిందే. సో ఆ విధంగా ఈ చూస్తున్నారే కదండి, ఇలా గొయ్యల్లాగా ఎక్కడ కూడా మనకి మానులు అవి ఏం కనిపించలేదన్నమాట. బాగా బాగుంది, సాయిల్ అంతా కూడా పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇలా దున్నించిన తర్వాత గొయ్యలు అవి తీయించారు. ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి, పొలం పనులు అవి చేసుకుంటూ ఉంటే ఏదైనా పండించుకోవచ్చు అనమాట. అంటే మనం ఇప్పుడు గార్డెనింగ్ చేస్తున్నాం కదా, మిద్దె తోటల్లో ఎలా అయితే కూరగాయలు, పండ్లు ఏవైనా పండించుకోవచ్చు. కానీ ఇక్కడ మనం ఉండట్లేదు కదండి. మాకు ఇక్కడికి రావడానికి 2 hours జర్నీ అయితే అవుతుంది. అంత దూరం నుంచి రావాలి అంటే మనకి అవ్వదు. అంటే కనీసం వారానికి ఒకసారి రావడానికి కూడా చాలా కష్టమే అనమాట. ఎందుకంటే పిల్లలు చదువులు, అలాగే ఆఫీసులు, మామయ్య గారిని తిప్పడం అన్న చాలా ప్రాబ్లం అయిపోతుంది కదా. అందుకని ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనం మళ్ళీ కొబ్బరి చెట్లు వేద్దామని చెప్పి బావగారు డిసైడ్ అయిపోయారండి. మా బావగారిది మాది కలిపిన ఈ స్థలాలు అనమాట. అది ఏదున్నా ఇద్దరికి సమానం కాబట్టి బావగారు మంది కలిపి చేసుకుంటున్నామండి ఏం చేసినా. అయితే ఏం చేశారంటే బావగారు బాగా దున్నించి ఇవన్నీ గొయ్యలు తీయించిన తర్వాత కడియం నుంచి మనకి కొబ్బరి చెట్లు రప్పించారండి. ఇంతకు ముందు మనం వేసిన చెట్లు ఏంటంటే ఇక్కడే నర్సరీలో, మా ఊరికి దగ్గరగా ఉన్న నర్సరీలో అయితే తీసుకోవడం జరిగింది. ఇవి కడియం నుంచి వచ్చాయండి. కడియం నుంచి కొబ్బరి చెట్లు అయితే సూపర్గా ఉన్నాయండి. ఇక్కడ చెట్ల కన్నా అద్భుతంగా ఉన్నాయి. అంటే తక్కువ రేటుకే వచ్చాయి, అప్పుడు కొన్న దాని మీద తక్కువ రేటుకే వచ్చాయి, కానీ సూపర్గా ఉన్నాయి, పొడవుగా ఉన్నాయండి. మంచి మంచి బ్రీడ్ అంట. అంటే అది కొబ్బరి చెట్టు అనేది, దాని పేరు ఏదో చెప్పారు, నాకు సరిగా ఐడియా లేదండి. తర్వాత గంగా అని అంటారు కదా, అది కూడా ఉన్నట్టున్నాయి ఇందులో కొన్ని. అలా అన్ని రకాలు తెచ్చి ఇక్కడ మనం చెట్లని నాటుకుంటున్నాము. ఆల్రెడీగా గొయ్యలు తీసి అందులో మనం మెన్యూర్ అది వేసి ఉంచారు. మేము వచ్చేటప్పుడే వేప పొడి అవి తీసుకొని వచ్చామండి అందులో వేయడానికి.
ఆ తర్వాత టేకు చెట్లు కూడా తీసుకున్నారు. టేకు చెట్లు అలాగే నా కోసం అయితే ఏం రప్పించారంటే తైవాన్ జామ అండి. తైవాన్ జామ మొక్కలు వేద్దామని అనిపించింది. స్థలంలో మధ్య మధ్యలో వేసుకోవచ్చట కదండి. చెప్తే తెప్పించారు బాగారు వాళ్ళు. ఈయన కూడా చెప్పారట తైవాన్ జామ అయితే బాగుంటుంది కదా కలర్ అదిని కొంచెం చూసి అలాంటివి వేయమని చెప్పారండి. మనం అవి ఆ తైవాన్ జామ అనేది ఫ్రూటింగ్ వస్తే కానీ మనకి తెలియదు. చూద్దామండి. అవగా అటువైపు ఉన్నాయి కదా ఆ మొక్కలు, తైవాన్ జామ టేకు మొక్కలు అనమాట. అవి కూడా చుట్టూ వేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు టేకు మొక్కలు చుట్టూ ఎందుకు అంటే అదొక బార్డర్ లాగా వస్తాయి కదండి. పొడవుగా ఒక బార్డర్ లాగా ఫెన్సింగ్ లాగా అడ్డుగా ఉంటాయి అన్నమాట. ఎవరైనా వచ్చి మొక్కలు అంటే ఎవరైనా అంటే మనుషులే కావచ్చు లేదా పశువులే కావచ్చు వచ్చి పాడు చేయకుండా మనకు ఆ టేకు మొక్కలు అనేవి చుట్టూ వేయడం వల్ల మనకు అది అడ్డుతుందనమాట. సరే అక్కడైతే ఆ పని జరుగుతుందండి. వర్షాలు పడుతున్నాయి, వర్షాకాలం కాబట్టి ఇలాంటి మొక్కలు వేసుకుందామని చెప్పి అక్కడ వేశారు. తర్వాత ఇప్పుడు మీకు ఊర్లోకి వెళ్ళి చూపిస్తున్నానండి. ఊర్లో దారిలోనే ఏంటంటే చింత చెట్టు ఉందండి మా చిన్నాన్న వాళ్ళది. అక్కడ అదే కలం అంటారు కదా, కలం దగ్గర చింత చెట్టు ఉంది. చింతకాయలు భలే ఉన్నాయండి. కూర్చొని అలా పచ్చి తినేస్తుంటే ఎంత టేస్టీగా ఉన్నాయి తెలుసా. అలా తిన్నాను కొంతసేపు అయితే. ఆ తర్వాత ఇలా వస్తూ ఉంటే ఇక్కడ చుట్టూ కూడా దారిలో సరివిడి చెట్లు వేసేసారండి. సో అందుకని మనకి ఇక్కడ గుబురుగా అయిపోయిందనమాట. మీకు ఇంత ముందు చూపించిన స్థలమే ఇది. ఇదిగోండి అప్పుడు మనం వేసాం కదా కొబ్బరి చెట్లు. ఆ వీడియో కూడా నేను ఎండ్ సెక్షన్ ఇస్తాను చూడండి ఎలా వేసాం అప్పుడు అని. ఆ తర్వాత మన గార్డెన్లోంచి ఇక్కడ నేను ఒక మొక్కను తీసుకొచ్చేసానండి. ఏంటంటే వాటర్ యాపిల్ ప్లాంట్ అనమాట. బాగుందండి ఆ మొక్క, చూపిద్దాం అనుకున్నాను మర్చిపోయి తీయడం. అది కూడా ఎదుగుతుందండి ఇక్కడ. తర్వాత పాతగా వీడియోలో ఉంటుంది. ఇక్కడ నేను లోపల కొన్ని మొక్కల్ని గార్డెన్లో మొక్కలు తీసుకొచ్చి వేసానని చెప్పి ఇది వేరే స్థలం అండి. అది వేరే ఇలా అలా అంటే ఊర్లో కదండి మొక్కలు ఉంటాయి అంటే పంచుకోవడంలోనే తరతరాలుగా వచ్చినవి కదా. పంచుకోవడంలో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అన్నదమ్ములకి షేరింగ్ ఉంటుందా, అలా మా అయ్యగారికి ఇక్కడ వచ్చిందనమాట. ఇది ఇంకొక ప్లేస్. ఇది మీకు తెలుసు నూతి దగ్గర నిమ్మ చెట్టు, సపోటా చెట్లు, మామిడి చెట్లు ఇవన్నీ ఉన్నాయని చెప్పి కొబ్బరి చెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి. కొబ్బరికాయలు భలే వస్తాయండి నిజంగా. అప్పుడు నేను వేసిన స్టార్ ఫ్రూట్ ప్లాంట్ ఏమీ ఎదుగుదల లేదండి. చూస్తున్నాను ఎప్పుడు ఎదుగుతుంది ఏంటి పెద్దదవుద్దా లేదా అని. ఏంటంటే ఇక్కడ మాకు మట్టి మంచిది కాదండి. అంటే ఉప్పు నీరు కూడా ఉంటుంది, వాటర్ కూడా. దానివల్లనో ఏటో తెలీదు పెద్దగా ఎదుగుదల కనిపించలేదనమాట. వర్షాధారం ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, చూద్దామండి ఒక 2-3 మంత్స్లో ఏమైనా డిఫరెన్స్ వస్తుందేమో అని చెప్పి ఎదురు చూస్తున్నాను అనమాట. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మల్బరీ ప్లాంట్ మన ఇంట్లోంచి తెచ్చి ఇక్కడ స్టెమ్ కటింగ్స్ పెట్టాను. ఎంత బాగా కాసేస్తున్నాయటండి. మల్బరీస్ మాత్రం సూపర్గా వస్తున్నాయట. అంటే ఎవరో ఒకరు మనకి ఇక్కడికి వస్తూ ఉంటారు కదా గడ్డి తీసుకోవడానికి, అలా వచ్చిన వాళ్ళు పండుతున్నవి తింటున్నారటండి. హ్యాపీ. పక్షులు కూడా వచ్చి చక్కగా తింటున్నాయి. ఆ కింద పడిపోతున్నాయి కొన్ని పండిపోయినవి. అయితే ఊరి నుంచి వచ్చేటప్పుడు నేను ఎప్సమ్ సాల్ట్ తీసుకొచ్చాను కదండి. ఆ ఊరికి వచ్చేటప్పుడు అది నేను మొక్కలకి వేస్తున్నాను అనమాట. ఏదో కొంచెం పోషకాలు ఇస్తే బాగా ఎదుగుతాయేమో అని నా ఆశ. అదండి ఈరోజు వీడియో. ఇంకా ఉందండి, నెక్స్ట్ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ వీడియో ఉంది. అది తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. అది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అయితే ఈ వీడియో ఎలా అనిపించిందండి, మనం ఎలాంటి మొక్కలు వేసుకుంటున్నాం ఏంటని చూస్తున్నారు కదా. ఇది అప్డేట్ అండి, మన ఊరి ఫామ్ యొక్క అప్డేట్. ఓకే, ఈ మొక్కలన్నిటికీ నేను ఇప్పుడు ఎప్సమ్ సాల్ట్ వేసేసి ఇంటికి అయితే వెళ్ళిపోతానండి. మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది, క్లిక్ చేస్తే వెంటనే మన వీడియోస్ మీకు అప్డేట్ వస్తుందండి. మిస్ అవ్వద్దు. అలాగే లైక్ చేయండి, కామెంట్స్లో చెప్పండి మీ ఒపీనియన్ని. మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ అండి.